హలో అందరికీ, నేను మీ రాధిక. నా పూజ అయిపోయాక నా మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట, మార్నింగ్ రొటీన్ అనమాట. ఇది వచ్చేసి ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది ఒక షార్ట్లో చూపించేస్తున్నా, మీరు చూసేయండి. అండ్ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా, మీరు ఎంతమంది కరెక్ట్ అంటారో కామెంట్ చేసి చెప్పండి. మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా, ఆవులకి గోవులకి తినడానికి తిండి కూడా ఉండట్లేదు, చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి. సో దాతల్ని మనీ అడుగుతున్నారు. మ్యాక్సిమం ఇస్తే కొంతమంది ఇస్తారు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. కానీ సిటీల్లోనే ఎక్కువ ఆవులు ఉంటున్నాయి, పల్లెటూరులో చాలా తక్కువ ఉంటున్నాయి. ఒక సిటీని అనుకొని ఒక 20 పల్లెటూరులో, ఒక 10 పల్లెటూరులో ఈజీగా ఉంటాయి. ఆ ఆవులన్నింటినీ ఆయా పల్లెటూరులోకి తీసుకెళ్ళి, ఆ 10 పల్లెటూరులో తీసుకెళ్తే మేము ఫ్రీగా ఆవులను ఇస్తాం, ఎవరైనా పెంచుకుంటారంటే మినిమం ఒక పల్లెటూరికి 3-4 బయటకు వస్తారు. సో అలా చేయటం ద్వారా గోవులకి అన్నీ దొరుకుతాయి అనమాట. ఎందుకంటే పల్లెటూరులో పచ్చటి గడ్డి, ఎండుగడ్డికి ఎలాంటి కొదవ ఉండదు, హ్యాపీగా తిని నీటికి కొదవ ఉండదు అనమాట. తిని తాగి తిని హాయిగా ఉంటాయి. లేని వాళ్ళు వాటి పాలు అమ్ముకొని బతుకుతారు. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరే